ఆ బీజేపీ ఎంపీ పొలిటికల్ గా కాస్త దూకుడు పెంచారు. హైడ్రా నుంచి కులగణన వరకు టాపిక్ ఏదైనా రేవంత్ సర్కార్ విధానాలను తప్పుపడుతూ వస్తున్నారు. ఇష్యూ సీరియస్నెస్ ను బట్టి కాస్త ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఓ సందర్భంలో అయితే ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి కూడా చేసేసుకున్నారు. దీంతో ఆ ఎంపీని ఎలాగైనా కట్టడి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రంగంలోకి దిగిందనే టాక్ వినిపిస్తోంది. కనుమరుగైన కబ్జా ఫైల్స్ ను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తమవుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? ఆయన చుట్టూ ఉచ్చు బిగించేందుకు కారణాలేంటి? ఎంపీ ఈటెల రాజేందర్ పై మరోసారి భూ కబ్జా విమర్శలు. ఈటెల భూములపై విచారణ చేపడతామంటున్న కొండా సురేఖ. 4 ఏళ్ల కిందటి కహాని ఇప్పుడెందుకు తెర మీదకు వచ్చినట్లు? ఈటెల రాజేందర్ తెలంగాణ పాలిటిక్స్ లో కొన్నాళ్లుగా లైమ్ లైట్ లో ఉంటూ వస్తున్న పేరు. లేటెస్ట్ గా ఆయన బీజేపీ అధ్యక్ష రేసులో ముందున్నారన్న ప్రచారం జరుగుతోంది. సేమ్ టైం అటు కాంగ్రెస్ సర్కారు విధానాలపై దూకుడుగా స్పందిస్తున్నారు ఈటెల రాజేందర్. సరిగ్గా ఇదే టైంలో బ్లాస్టింగ్ న్యూస్ చెప్పేశారు మంత్రి కొండా సురేఖ. ఈటెల భూ కబ్జాల వ్యవహారంపై తొందరలోనే విచారణ ప్రారంభిస్తామంటూ తేల్చి చెప్పారామె. బీఆర్ఎస్ హయాంలో దేవాదాయ శాఖ భూములు కబ్జాకు గురయ్యాయని, అందులో గత ప్రభుత్వంలో ఉన్న నేతలు ఎక్కువ మంది ఉన్నట్లు తమకు సమాచారం ఉందంటున్నారు కొండా సురేఖ. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పై త్వరలో విచారణ జరగబోతోందంటూ కుండబద్దలు కొట్టేశారామె. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఆయన ఎమ్మెల్యే పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది కూడా భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలోనే. ఈ పరిణామాల తర్వాతే ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు మరోసారి ఈటెలపై భూ ఆక్రమణ ఆరోపణలు ఎక్కుపెడుతోంది కాంగ్రెస్ సర్కార్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ పై భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలో ఉన్న దేవరయాంచల్ గ్రామంలో సీతారామస్వామి ఆలయానికి చెందిన భూములను ఈటెల ఆక్రమించారని అలిగేషన్స్ వచ్చాయి. గత బీఆర్ఎస్ సర్కార్ ఓ కమిటీని వేసి విచారణకు కూడా ఆదేశించింది. ఆ తర్వాత వ్యవహారం కోర్టు మెట్లెక్కడంతో కబ్జా ఆరోపణలు సైడ్ అయిపోయాయి. తాను వేరే వ్యక్తుల నుంచి కొనుక్కున్నాను అని, తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని అప్పట్లోనే ఈటెల క్లారిటీ ఇచ్చేశారు. అయినా ఇప్పుడు మరోసారి దేవాదాయ భూముల కబ్జాపై విచారణ అంటూ మంత్రి సురేఖ ఇచ్చిన స్టేట్మెంట్ చర్చనీయాంశంగా మారింది. అయితే మంత్రి సురేఖ స్టేట్మెంట్ పై ఈటెల రాజేందర్ ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా కావాలని చేస్తుందని ఆరోపిస్తున్నారు. అయితే ఎంపీగా గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ విధానాలపై దూకుడుగా వెళ్తున్నారు ఈటెల రాజేందర్. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ వస్తున్నారు. హైడ్రా విషయంలో మిగతా ప్రతిపక్ష నేతల కంటే ముందే ఈటెల రియాక్ట్ అయ్యారు. పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కూడా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా కుల గణన జరిగిన తీరును కూడా ఈటెల తప్పుపట్టారు. ప్రజలు కేసీఆర్ పాలనను అసహ్యించుకోవడానికి 9 ఏళ్లు పడితే రేవంత్ పాలనను 9 నెలలకే అసహ్యించుకుంటున్నారని కూడా అటాక్ చేశారు. మోదీ బీసీ కాదంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ పై కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఈటెల. ఇలా ప్రతి ఇష్యూలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీరు మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నారు. తనదైన స్టైల్లో ఈటెల రేవంత్ సర్కారును విమర్శిస్తూ ఉండడం వల్లే భూ కబ్జా ఆరోపణలను మళ్లీ తెర మీదకు తెస్తున్నారు అంటున్నారు ఆయన అనుచరులు. తమ నాయకుడు రేవంత్ ప్రభుత్వ విధానాలపై బలంగా వాయిస్ వినిపిస్తున్నందువల్లే భూ ఆక్రమణల చర్చను కొత్తగా తెరపైకి తెస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ బెదిరింపులకు భయపడేదే లేదంటూ తేల్చి చెప్తున్నారు. అయితే ఈటెల దేవాదాయ భూములను కబ్జా చేసినట్లు రేవంత్ సర్కార్ నిర్ధారణకు వచ్చింది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కొండా సురేఖ స్టేట్మెంట్ ఆశామాషిగా తీసుకోవడానికి లేదని, పూర్తి ఇన్పుట్స్ పరిశీలించాకే ఆమె ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు హస్తం లీడర్లు. ఈటెల రాజేందర్కు సంబంధించిన భూ ఆక్రమణలపై ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు చెప్తున్నారు. దేవాదాయ భూముల ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ అందుకు సంబంధించి కీలక రిపోర్టును తెప్పించుకుందట.
దేవాదాయ భూముల ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణ కోసం వచ్చే నెలలో ఉన్నత స్థాయి కమిటీని నియమించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోందట. ఈ విచారణ జరిగితే దేవాదాయ భూ కబ్జాలకు సంబంధించి ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నదే ఉత్కంఠ రేపుతోంది.